హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్విట్టర్. సో ఇవాళ వీడియోలో మనం జియో ఫ్రీడమ్ ఆఫర్ గురించి మాట్లాడుకుందాము. సో జియో ఫ్రీడమ్ ఆఫర్ అంటే ఏమిటి, దీంట్లో ఏ బెనిఫిట్స్ వస్తాయి, దీన్ని ఎలా తీసుకోవాలనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, జియో ఫ్రీడమ్ ఆఫర్ వచ్చేసి మనకి జియో ఎయిర్ ఫైబర్తో పాటు వస్తుందన్నమాట. ఇంతకుముందు జియో ఫైబర్ ఉండేది, ఇప్పుడు జియో వాళ్ళు కాస్త ఎయిర్ ఫైబర్ని కూడా లాంచ్ చేశారు కదా, అప్పటి నుంచి జియో ఫ్రీడమ్ ఆఫర్ కూడా రన్ అవుతూ ఉందన్నమాట. కాకపోతే కొత్తలో జియో ఎయిర్ ఫైబర్ వచ్చిన తర్వాత కొత్తలో అయితే వీళ్ళు 1000 రూపీస్ ఇన్స్టాలేషన్ ఫీజులా తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రము జియో ఫ్రీడమ్ ఆఫర్ పెట్టేసి ఆ ఇన్స్టాలేషన్ ఫీజు లేకుండా మీకు ఫ్రీగా ఇన్స్టాలేషన్ అనేది చేస్తారనమాట. సో దీంట్లో వచ్చేసి కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. స్టార్టింగ్ వచ్చేసి మనకి 599 ప్లాన్స్ ఉంది, ఇది 6 to 12 months అని ఇచ్చున్నారు. మళ్ళీ 899 ప్లాన్ ఉంది, ఇది కూడా 6-12 months తీసుకోవాలి. మళ్ళీ 1199 ప్లాన్ ఉంది, ఇది 3 months, 6 months, 12 months వీళ్ళు ఇస్తారనేసి ఇక్కడైతే ఇచ్చున్నారు. కాకపోతే 599 ప్లాన్ కూడా నేను ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి నాకు 3 months ఇచ్చారు వీళ్ళు, జియో ఎయిర్ ఫైబర్ వాళ్ళే. దీంట్లో వచ్చేసి మనకి ఫ్రీడమ్ ఆఫర్ కిందే ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అయితే ఏం తీసుకోలేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్గా వీళ్ళు చేశారనమాట. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ వీళ్ళు అన్లిమిటెడ్ డేటా అనేసి మాత్రం చూపించారు. కాకపోతే అన్లిమిటెడ్ డేటా ఏం రాదండి. ఇక్కడ మనకి చూడండి, అన్లిమిటెడ్ వైఫై అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది, కాకపోతే అన్లిమిటెడ్ రాదు. ఇంతకుముందు జియో ఫైబర్లో అయినా మనకి 3300 GB డేటా వచ్చేది, హై స్పీడ్ డేటా. జియో ఎయిర్ ఫైబర్ వచ్చిన తర్వాత దాన్ని కాస్త తగ్గించి 1000 GB చేసేసారనమాట. అంటే మీరు ఏ స్పీడ్లో అయితే ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటారో ఆ స్పీడ్తో మనకి ఏమిట్రా అంటే 1000 GB వస్తుంది. దాని తర్వాత 64 kbpsలోకి ఇది పడిపోతున్నాం అనమాట స్పీడ్ దీన్ని. సో 64 kbpsలో మనకి ఒక వెబ్ పేజ్ కూడా ఓపెన్ కాదు. సో అంత తక్కువ డేటా అయితే ఇక్కడ జియో ఎయిర్ ఫైబర్లో ఇవ్వడం జరుగుతుంది. మీ ఏరియాలో మీరు ఒకవేళ జియో ఎయిర్ ఫైబర్ తీసుకోవాలంటే తీసుకోకండి, జియో ఫైబరే తీసుకోండి. ఒకవేళ జియో ఫైబర్ లేనప్పుడు అది కనెక్షన్ ఇవ్వలేము మీ ఏరియాలో అనుకుంటే అలాంటప్పుడు జియో ఎయిర్ ఫైబర్ తీసుకోవడమే బెస్ట్ ఆప్షన్. ఇంకా ఇక్కడ 6 months, 12 months ఇస్తాము, 599 అనేసి రాయడం జరిగింది. కాకపోతే 3 months కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ కూడా 899 ప్లాన్ ఉంది కదా, ఇది కూడా మీరు 3 months కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఏమిటంటే వీళ్ళు, సో ఇక్కడ వచ్చేసరికి ఎయిర్ ఫైబర్లో స్టార్టింగ్ ప్లాన్ 599 అన్నారు. ఇంతకుముందు జియో ఫైబర్లో అయితే మనకి 399 ప్లాన్ అనేది ఉండాలి. దాంతోపాటు 200 రూపీస్ ఎక్స్ట్రా కడితే మనకి ఓటీటీ యాప్స్ వచ్చేది. కాకపోతే అందరూ ఓటీటీ యాప్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు దీన్ని మర్జ్ చేసి ఒకేసారి 599 ప్లాన్ తీసుకొని వచ్చేసారు. ఇప్పుడు ఫైబర్లో కూడా ప్లాన్స్ అనేవి చేంజ్ అయిపోయినాయి, దాంట్లో కూడా 599 సేమ్ ప్లాన్సే వస్తున్నాయి. కాకపోతే దాంట్లో డేటా వచ్చేసి మీకు 3300 GB అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మాత్రం 1000 GB వస్తుంది మనకి. ఇంకా దీంతోపాటు ఓటీటీ యాప్స్ కూడా మీకు ఎక్స్ట్రాగా వీళ్ళు ఇక్కడ ఇస్తున్నారు. ఓటీటీ యాప్స్తో పాటు 800+ ఛానల్స్ మీకు ఇక్కడ లైవ్ ఛానల్స్ చూసుకునే అవకాశం ఉంటుంది. సో ఇదన్నమాట జియో యొక్క ఎయిర్ ఫైబర్ ఫ్రీడమ్ ఆఫర్. మీకు జస్ట్ ఇన్స్టాలేషన్ ఫీజు మాత్రమే ఫ్రీగా ఉంటుంది, ఇంకేం ఉండదు. మిగతా ఆఫర్స్ ప్లాన్స్ అన్నీ సేమ్ అదే కాస్ట్లో మీరు తీసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో అయితే ఎటువంటి ఛార్జెస్ అయితే తగ్గించడం కానీ ఆఫర్స్ కానీ ఏముండవు. ఫ్రీడమ్ ఆఫర్ అంటే జస్ట్ ఇన్స్టాలేషన్ మాత్రం ఫ్రీ ఉంటుంది అనమాట. ఐ హోప్ మీకు జియో ఎయిర్ ఫైబర్ గురించి చెప్పిన ఫ్రీడమ్ ప్లాన్ గురించి బాగా అర్థమైన ఆశిస్తున్నాను. ఇంకా జియో ఎయిర్ ఫైబర్కి కానీ జియో ఫైబర్కి సంబంధించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగొచ్చు, వీడియో కింద నేను మీకు రిప్లై ఇస్తాను. మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్విట్టర్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.